హలో అండి. రోజు మన డైట్‌లో ఒక ఆకుకూర యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అదే పొన్నగంటాకైతే ఇంకా మంచిది. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. పొన్నగంటాకుని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మూకుడులో ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకోండి. పోపు దోరగా వేగాక కొంచెం పసుపు వేసేసేయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పెసరపప్పు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పొన్నగండాకు కూడా వేసేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒక్కసారి చక్కగా కలిపేసేయండి. నేను పొన్నగంటాకు కందిపప్పు కాంబినేషన్తో ఒక వీడియో చేశానండి. పైన లింక్ ఇస్తాను, ఒకసారి చూసి మీరు కూడా అలా ట్రై చేసేయండి. ఇలా ఆకంతా కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టామనుకోండి, మనకి ఆకుకూర చక్కగా దగ్గరికి మగ్గిపోతుందన్నమాట. రుచికి తగినంత కారం వేసేసుకుని ఒక్కసారి కలిపేసి 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచామనుకోండి, మనకి కమ్మటి పొన్నగంటాకు కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేయండి.